బీజేపీ, తెలుగుదేశం, జనసేనల కూటమిగా ఎన్నికల్లో పోటీలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం భారీ ర్యాలీగా కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దత్తులతో కలిసి వెళ్లి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో వైసీపీకి రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారని, వైసీపీ రాష్ట్రాన్ని అధోగతికి దిగజార్చిందన్నారు. అప్పులలో రాష్ట్రం కూరుకుపోయిందన్నారు. పరిశ్రమలు రాక, నిరుద్యోగులకు ఉపాధి దొరకక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కనీస నిధులు కూడా అందివ్వకపోవడంతో అవి నిర్వీర్యమవుతున్నాయన్నారు. అయితే ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సమన్వయ కమిటీలు వేసుకున్నాము. రాష్ట్ర స్థాయిలో ఉంది, జిల్లా స్థాయిలో ఉంది, అసెంబ్లీ స్థాయిలో ఉంది, మండల స్థాయిలో కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ నిర్వహించినా కూడా మిగిలిన రెండు పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల నేపథ్యంలో, ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో నేను అభ్యర్థినిగా ఉంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, మిగిలిన రెండు పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ఇవాళ మేము ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించగలం అనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు నేను కొత్తగా మీకు చెప్పనవసరం లేదు. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో మీతో మాట్లాడాను. ఒక విధ్వంసపూరితమైనటువంటి పాలనని, విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తూ వచ్చాం. సాధారణంగా నిర్మాణాత్మకంగా ప్రారంభం అవ్వాల్సినటువంటి పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేదిక కూల్చివేత, అంతర్వేది రద్దదగ్ధం, శ్రీరాముని శిరచ్ఛేదం, అదేవిధంగా పిఠాపురం గుడి, ఈ రకంగా మనం చూసాం. అనేక విధ్వంసకర కార్యక్రమాలతో అధికార పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక ఆకాంక్షతోటి, ఒక విశ్వాసంతో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. 151 స్థానాలు గెలిచే అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాం. ఆర్థిక పరిస్థితి కుప్పగూలిపోయింది. అప్పుల మీద అప్పులు తీసుకొస్తున్నారు. పోనీ అప్పు తెచ్చి ఏదైనా ఆస్తి నిర్మాణం జరుగుతున్నదా అంటే లేదు. చివరికి ప్రభుత్వోద్యోగులకు కూడా సరి అయినటువంటి సమయంలో జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం జరగనటువంటి నేపథ్యం. ఏ రంగానికి న్యాయం చేయలేదు కాబట్టి అరాచకంగా వారి మీద ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి మీద అరాచకంగా ఒత్తిడి పెట్టి వారిని ఇబ్బందులకి లోన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే మైనింగ్ ఉందనుకోండి, మైనింగ్ ఏమంటున్నారు, వారికి వాటా అన్న ఇవ్వాలి, లేకపోతే తక్కువ ధరకి క్వారీలు వారికి ఇచ్చేసేయాలి. ఇండస్ట్రీలు, పరిశ్రమల యొక్క పరిస్థితి కూడా అదే. కనుక ఇవాళ రాష్ట్ర పరిస్థితి కనుక చూసినట్లయితే పెట్టుబడులు వెనక్కి తీసేసుకుంటున్నారు. పరిశ్రమలు బయటికి తీసుకువెళ్ళిపోవటం సాధ్యం కాదు కాబట్టి పంటి బిగువన ఇవాళ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. కానీ కొత్త పరిశ్రమ ఏది కూడా మన రాష్ట్రానికి రాలేదు, కొత్త పెట్టుబడి రాలేదు. ఇవాళ ఈ యొక్క పరిశ్రమలు రానటువంటి సందర్భంలో మన బిడ్డలకు కూడా ఇవాళ ఉపాధి అవకాశాలు సరి అయినటువంటి స్థాయిలో దొరకనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా మహిళలకి న్యాయం అని చెప్పి అన్నారు. నా అక్క, నా చెల్లి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తను ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రారంభిస్తారు. కానీ మహిళలకి సైతం ఇవాళ సరి అయినటువంటి స్థాయిలో న్యాయం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నివేదిక ఏమిటంటే మహిళల పట్ల జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోతుంది అని చెప్పి వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం చేసి ఆ మహిళని చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా బీసీలు అన్నారు, బీసీ కార్పొరేషన్స్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు. పేరుకు మాత్రం అక్కడ బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి, కానీ నిధులు కానీ విధులు కానీ అక్కడ లేవు అనేటువంటి విషయం మనం సుస్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనీసం సరి అయినటువంటి స్థాయిలో ఆ కార్పొరేషన్కి నిధులు సమకూర్చి
ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. బీసీ కమిషన్కి చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాజ్యాంగ హోదా ఇస్తే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి నేటి వరకు కూడా చట్టబద్ధత లేదు. అంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళి న్యాయం చేసుకోగలరు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎస్సీ కులాల్లో ఎస్సీలు కనుక చూసినట్లయితే 27 కార్యక్రమాలు నీరు గార్చేశారు. మీరు మామూలు కాదు కదా, అధికారులను అడగాలి. అధికారులతో పాటుగా కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది. కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కొంచెం నిష్క్రియంగా ఉంటుంది కాబట్టి అధికారులు వారి పని వారు చేసుకుంటున్నారు.